హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహన్ ట్రెండింగ్ వ్లాగ్స్. సో ఈ సమ్మర్లో మనకి మ్యాంగోస్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చాలామంది ఇష్టంతో కూడా తింటూ ఉంటారు. ఈ మ్యాంగోస్ తినడం వల్ల మనకి కొంతమందిలో అయితే ఇది అస్సలు పడదని చెప్పాలి, కొంతమంది అయితే మాత్రం హ్యాపీగా తీసుకొచ్చని చెప్పాలి. సో ఇది ఎవరికి సెట్ అవ్వదో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహన్ ట్రెండింగ్ వ్లాగ్స్. సో ఈ సమ్మర్లో మనకి మ్యాంగోస్ అనేవి చాలా ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయి. దాన్ని ఎక్కువ మంది తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇది కొంతమందికి మాత్రం అస్సలు సెట్ అవ్వదని చెప్పాలి వాళ్ళ హెల్త్కి. అది ఎవరికి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. సో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో ఇప్పుడు మ్యాంగోస్లో మనం చూసుకుంటే ప్రజెంట్లో అందులో ఏముంటుందంటే హై న్యాచురల్ షుగర్స్ అనేవి ఉంటాయి, హై పొటాషియం కంటెంట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఫాస్ఫరస్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి ఉండడం వల్ల కొన్ని రకాల వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఆ ఆర్గాన్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళు కానీ ఇది కొంచెం సెట్ అవ్వదని చెప్పాలి ఈ మ్యాంగోస్. సో అది ఎవరికంటే ఒకవేళ డయాబెటీస్ లేకపోయినా సరే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఈ మ్యాంగోస్ కొంచెం మితంగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో హై న్యాచురల్ షుగర్స్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క షుగర్స్ అనేవి స్పైక్స్ అవేలా చేస్తూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటారో, ఎవరైతే ఆల్రెడీ డయాబెటీస్ కలిగి ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ గ్లైసెమిక్ ఇండెక్స్ని, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ మ్యాంగోస్ అనేది మితంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సికేడి డయాలసిస్ పేషెంట్ ఆర్ కిడ్నీ వ్యాధులు పేషెంట్స్ ఉన్నారంటే దాంట్లో హై పొటాషియం కంటెంట్, హై ఫాస్ఫరస్ కంటెంట్ రెండు కూడా చాలా ప్రమాదం అని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళ యొక్క గుండె మీద అయితే ఈ రెండు కూడా యాక్ట్ చేసి ఆ గుండె యొక్క పనితీరుని మందగించేలా చేసి వాళ్ళకి ఒక్కొక్కసారి ప్రాణాంతకరం కూడా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి టూ మ్యాంగోస్ ఒకేసారి తినేయడం కూడా చాలా ప్రమాదకరం అని చెప్పాలి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ షుగర్స్ లెవెల్స్ని, పొటాషియం లెవెల్స్ని, ఈ ఫాస్ఫరస్ లెవెల్స్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ యొక్క కిడ్నీ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క గుండె యొక్క ప్రభావం మీద, పొటాషియం స్థాయి మీద ఆధారపడి మనకి ఈ మ్యాంగో స్లైసెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక రిజిస్టర్డ్ డైటీషియన్ అయితే మనం కలిసి అది ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేది మనం వాళ్ళతో చర్చించి మనం ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ డయాలసిస్ పేషెంట్స్కి అయితే ఈ విధంగా పొటాషియం కానీ, ఫాస్ఫరస్ కానీ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో హై న్యాచురల్ షుగర్స్ కూడా ఉంటాయి కదండి. దీనివల్ల వాళ్ళ యొక్క రక్తంలో ఈ పొటాషియం స్థాయిలు అనేది పెరిగి వాళ్ళకి హార్ట్ మీద ప్రభావం అనేది చూపుతుంది అనమాట. ఈ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది మంచిది. అంతేకాకుండా ఈ షుగర్ పేషెంట్స్ కానీ, లేదంటే అప్పుడే షుగర్ కొంచెం స్పైక్స్ అవుతుంది, డయాబెటీస్ రావచ్చేమో అని అనుమానం ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక పరిమితంగా తీసుకోవడం మంచిది. దీనికి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీ డాక్టర్ని లేదా ఒక రిజిస్టర్డ్ డైటీషియన్ కలిసి మనం ఎంత మోతాదులో తీసుకోవాలనేది మనం చర్చించి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.